హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సెల్ స్నాప్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హోమ్ ట్యాబ్లో ఉన్న ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్, నెంబర్ గ్రూప్ అండ్ కండిషనల్ ఫార్మాటింగ్ వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మనకి ఫాంట్లో టెక్స్ట్ అనేది మనకి ఏ విధంగా మార్చుకోవాలనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, టెక్స్ట్ సైజ్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఒక్క సెల్లో నేను ఒక టెక్స్ట్ ఇస్తాను. లైక్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను. ఈ టెక్స్ట్ని నేను వేరేలాగా మార్చాలనుకుంటాను. ఇక్కడ మనం ఆ టెక్స్ట్ ఫాంట్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫాంట్ అనేది మారింది. సేమ్ అదేవిధంగా సైజ్ కూడా మనం ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజు. లేదు నాకు ఇక్కడ నెంబర్ నుంచి నేను సెలెక్ట్ చేసుకోను అని అనుకుంటే మనం ఇక్కడ ఈ 2 బటన్స్ని కూడా క్లిక్ చేసి మనం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఇది బోల్డ్. ఇక్కడ ఇంకో టెక్స్ట్ అయితే ఇద్దాం. ఈ టెక్స్ట్ని నేను బోర్డులోకి మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు అది బోర్డులోకి మారింది. నెక్స్ట్ ఇటాలిక్. ఇవన్నీ స్టైల్స్ అన్నమాట. మనకి ఏ స్టైల్లో టెక్స్ట్ అనేది ఉండాలి. అండ్ ఇది అండర్లైన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ అండర్లైన్, సింగిల్ అండర్లైన్ అండ్ డబుల్ అండర్లైన్. ఇక్కడ మీరు చూడవచ్చు సింగిల్ అండర్లైన్. అండ్ నెక్స్ట్ నాకు డబుల్ అండర్లైన్ కావాలనుకుంటే డబుల్ అండర్లైన్ మీద క్లిక్ చేస్తా. అప్పుడు 2 అండర్లైన్స్ వస్తాయి. సో ఈ విధంగా అయితే మనం ఫాంట్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, టెక్స్ట్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. టెక్స్ట్ కలర్ నాకు రెడ్ కావాలి. రెడ్ పెట్టినా అప్పుడు టెక్స్ట్ కలర్ రెడ్లోకి చేంజ్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. ఈ విధంగా అయితే మనం కలర్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్, ఇక్కడ మనకి నేను ఆల్రెడీ ఒక డేటా అనేది టైప్ చేసి పెట్టాను. సో నేను ఇక్కడ బార్డర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ టేబుల్ లాగా క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం క్లిక్ చేయాలంటే ఇక్కడ బార్డర్ ఫాంట్ గ్రూప్లోనే మనకి ఇక్కడ బార్డర్స్ ఉంటాయి. బార్డర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మనం డేటా సెలెక్ట్ చేసుకోవాలి. డేటా అనేది మనం 2 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనేది అంటే ఈ సెల్ నుంచి ఈ సెల్ వరకు కావాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మీకు ఎక్కడి వరకు కావాలనేది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సెల్ వరకు కావాలి. ఈ సెల్ వరకే నాకు బార్డర్ అనేది రావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే మాన్యువల్గా మీరు ఇలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా సెల్ మీద క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు నేను అది చూపిస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేయగానే ఆ టెక్స్ట్ ఏరియా అనేది మనకి సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఎంటైర్ టేబుల్కి బార్డర్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే డేటా మొత్తం సెలెక్ట్ చేసుకొని డ్రాప్ డౌన్ మీద మనకి డిఫరెంట్ బార్డర్ స్టైల్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. బాటమ్ బార్డర్, టాప్ బార్డర్, లెఫ్ట్, రైట్, నో బార్డర్. ఇది నో బార్డర్ అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఆల్ బార్డర్స్ మీద క్లిక్ చేశాను. ఆల్ బార్డర్స్ మీద క్లిక్ చేస్తే ఏమైంది, మొత్తం లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ అన్ని సైడ్స్కి మనకు బార్డర్స్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నాకు బార్డర్స్ వద్దనుకుంటే సేమ్ అదేవిధంగా డేటా అనేది సెలెక్ట్ చేసుకొని నో బార్డర్ మీద క్లిక్ చేస్తాను. అంటే నో బార్డర్ అనేది ఆల్రెడీ బార్డర్ ఉన్న వాటికి నో బార్డర్ మీద క్లిక్ చేస్తే బార్డర్ రాదు. ఈ విధంగా అయితే మనం బార్డర్స్ ఇవ్వచ్చు. ఆల్ బార్డర్స్. సో ఇది ఫాంట్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్. అండ్ నెక్స్ట్, అలైన్మెంట్ గ్రూప్. అలైన్మెంట్లో మనకి టెక్స్ట్ అయినా నెంబర్ అయినా ఎలా అలైన్ చేసుకోవాలి, లెఫ్ట్ ఆర్ రైట్, టాప్ బాటమ్ ఏ విధంగా మనం అలైన్ చేసుకోవాలి అనేది
ఈ అలైన్మెంట్ గ్రూప్లో మనం యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక సో అండ్ సో సెల్లో ఒక టెక్స్ట్ అయితే ఇద్దాం. ఇక్కడ నేను ఒక టెక్స్ట్ అనేది ఇచ్చాను. ఈ టెక్స్ట్ అనేది ఎలా ఉంది అంటే లైక్ ఈ ఈ బార్డర్ అనేది ఆక్యుపై చేసేస్తుంది. సో నాకు ఇదంతా ఒకటే సెల్లులో రావాలి అనుకుంటే అప్పుడు నేను ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాను. సో ఈ వ్రాప్ టెక్స్ట్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఏదైనా లైన్ అనేది మోర్ దాన్ ఇనఫ్ అంటే ఈ బార్డర్ అనేది కవర్ చేస్తున్నప్పుడు వ్రాప్ టెక్స్ట్ యూజ్ చేస్తే ఆ కంటెంట్ అంతా మనకు ఒకటే సెల్లో ఇలా షో చేస్తుంది. ఓకే, వద్దనుకుంటే వ్రాప్ టెక్స్ట్ మీద అన్చెక్ చేసేస్తే అది లీవ్ అయిపోతుంది. ఇంకో సెల్లో నేను ఇంకో టెక్స్ట్ ఇస్తాను. ఇప్పుడు మనకి అర్థం కావట్లేదు. ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ ఉంది, కానీ ఇక్కడ ఉన్న టెక్స్ట్ మనకి కనిపించట్లేదు. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేసుకొని వ్రాప్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆ కంటెంట్ అనేది మనకి ఒకటే సెల్లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అలైన్మెంట్ అనేది బాటమ్ అలైన్మెంట్ వచ్చేసింది. సో నేను దీన్ని టాప్ అయినా ఆర్ మిడిల్లో అయినా పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే వ్రాప్ టెక్స్ట్ మనకి సెల్ అనేది వ్రాప్ టెక్స్ట్లో ఉంటుందో అప్పుడు మనం ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. టాప్ అలైన్మెంట్, ఇది మిడిల్ అలైన్మెంట్, ఇది బాటమ్ అలైన్మెంట్. సేమ్ అదే విధంగా ఇక్కడ నేను మిడిల్ పెట్టాను అండ్ సేమ్ ఇదే టెక్స్ట్ నాకు రైట్ అలైన్మెంట్లోకి వెళ్ళాలి. రైట్ మీద క్లిక్ చేస్తే రైట్, లెఫ్ట్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్. ఇది సెంటర్ అలైన్మెంట్. సో ఈ విధంగా అయితే అలైన్మెంట్స్ యూజ్ చేసుకో. అండ్ నెక్స్ట్ మర్జ్ సెంటర్. మర్జింగ్ ఆప్షన్స్ అనేది ఎట్లా అంటే మనం ఎన్ని సెల్స్ అనేది మనకు ఒకటే సెల్లో కావాలి అనేది మర్జ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు సెల్స్ అని మర్జ్ అవుతాయి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 4 సెల్స్ అనేది మర్జ్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ 4 సెల్స్ అనేది మర్జ్ అయిపోతుంది. అండ్ ఇంకో మర్జ్లో కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మర్జ్ అండ్ సెంటర్, మర్జ్ అక్రాస్, మర్జ్ సెల్స్ అండ్ మర్జ్ సెల్స్. అంటే ఇప్పుడు నేను ఈ సెల్స్ ఈ 4 or 5 సెల్స్ రోస్లో ఉన్న సెల్స్ని నేను మర్జ్ చేయాలని అనుకుంటాను. మర్జ్ అండ్ సెంటర్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఉన్న సెల్స్ అన్నీ ఒకటే సెల్లోకి కన్వర్ట్ అవుతుంది. లేదు నాకు అలా వద్దు, నాకు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ 2 సెల్స్ అనేది మర్జ్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే డేటా సెల్స్ అనేది సెలెక్ట్ చేసి మర్జ్ అక్రాస్ మీద క్లిక్ చేస్తే ఈ 4 సెల్స్ అనేది ఇండివిజువల్గా మర్జ్ అవుతాయి. సో ఈ విధంగా అయితే మనం సెల్స్ని అనేది మర్జ్ చేసుకోవచ్చు. సో ఇది అలైన్మెంట్ గ్రూప్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ గ్రూప్. నెంబర్లో మనం లైక్ పర్సెంటేజెస్, కరెన్సీ, డెసిమల్స్ అలాంటి వాటికి మనం ఈ నెంబర్ గ్రూప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇస్తాను. నేను కొన్ని వాల్యూస్ అయితే ఇచ్చాను. ఈ వాల్యూస్ నాకు కరెన్సీలోకి మార్చాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ జనరల్ మీద క్లిక్ చేసి కరెన్సీలోకి చేంజ్ అవుతుంది. మనం ఏ కరెన్సీలకి కావాలనుకుంటే ఆ కరెన్సీలోకి మార్చవచ్చు.
జస్ట్ మనకి డేటా సెలెక్ట్ చేసి ఇక్కడ కరెన్సీ డ్రాప్ డౌన్ ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఇండియన్ రూపీస్, యునైటెడ్ స్టేట్స్ డాలర్స్, ఈ విధంగా యూరోస్, ఇవన్నీ మనం యూజ్ చేసుకో. ఇక్కడ డాలర్ మీద క్లిక్ చేస్తే డాలర్లకి కన్వర్ట్ అవుతుంది. వద్దు నాకు ఇండియన్ రూపీస్లో కావాలి అనుకుంటే ఇండియన్ రూపీస్. సో ఈ విధంగా అయితే మనం కరెన్సీ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పర్సెంటేజెస్. ఇక్కడ నేను ఇంకొన్ని వాల్యూస్ అయితే ఇద్దాం. ఈ వాల్యూస్లకి నాకు పర్సెంటేజెస్ కావాలి. సేమ్ పర్సెంటేజ్ మీరు ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి పర్సెంటేజెస్ మీద అయినా క్లిక్ చేయొచ్చు. పర్సెంటేజెస్ అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు, పర్సెంటేజ్ మీద క్లిక్ చేయగానే ఈ వాల్యూస్ అనేది పెరిగిపోయినాయి. సో మనకి డెసిమల్స్ కావాలనుకుంటే పెంచవచ్చు, లేకపోతే తగ్గేయచ్చు. ఈ విధంగా అయితే మనం పర్సెంటేజెస్ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటింగ్. కండిషనల్ ఫార్మాటింగ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లైక్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి n నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది నెంబర్స్ అనేది ఇలా ఉంటే అప్పుడు మనకి ఇక్కడ 12,500 ఎన్నిసార్లు రిపీట్ అయింది, మనకి 75,000 నుంచి 1950 వరకు ఎన్ని అమౌంట్స్ అనేది, ఎన్ని నెంబర్స్ అనేది ఉన్నాయి అనేది తెలుసుకోనికి కండిషనల్ ఫార్మాటింగ్ అయితే యూజ్ చేస్తాం. సో నీ డేటా సెలెక్ట్ చేసి ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ మీద క్లిక్ చేసి గ్రేటర్ దాన్, ఫస్ట్ ఆప్షన్ గ్రేటర్ దాన్ అని ఉంది. గ్రేటర్ దాన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం నెంబర్ అయితే ఇవ్వాలి. మనకి లెట్స్ 12,500 అయితే ఇద్దాం. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే 12,500 కన్నా ఎక్కువ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని హైలైట్ చేస్తుంది ఇలా. సో ఇంకొకటి గ్రేటర్ దాన్, నాకు 9,000 అని ఎంటర్ చేశాను. అప్పుడు ఏం చేస్తుందంటే 9,000 కన్నా ఎక్కువ ఉన్న సెల్స్కి అది హైలైట్ చేస్తుంది. సేమ్ అదే విధంగా మనం లెస్ దాన్ వాల్యూస్ కనుక్కోవాలని అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలంటే సేమ్ అదే విధంగా డేటా సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్, హైలైట్, లెస్ దాన్ నాకు ఇక్కడ లెస్ దాన్ 12,500 ఉన్న అమౌంట్స్ అనేది హైలైట్ అవ్వాలి. దెన్ 500 ప్రెస్ ఓకే మీద క్లిక్ చేయగానే ఆ సెల్స్ అనేది హైలైట్ అయిపోతాయి. ఎక్కడైతే లెస్ దాన్ 12,000 అనేది ఉంటుందో ఆ సెల్స్ అనేది మనకి హైలైట్ అయిపోతాయి. సేమ్ అదేవిధంగా బిట్వీన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు 1950 నుంచి 12,500, 1950 నుంచి 12,500 వరకు ఏవైతే నెంబర్స్ అనేది ఉంటాయో ఆ నెంబర్స్ నాకు హైలైట్ అవ్వాలి. ఎప్పుడైతే ఒక మీద క్లిక్ చేస్తానో 1950 నుంచి 12,500 వరకు ఎక్కడైతే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ హైలైట్ అయిపోతాయి. నెక్స్ట్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్ అండ్ ఈక్వల్ టు. ఈక్వల్ టులో ఎగ్జాక్ట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 12,500 నాకు కావాలి. అప్పుడు ఈక్వల్ టులో 12,500 ఎంటర్ చేయగానే ఎక్కడైతే 12,500 ఉంటుందో ఆ సెల్స్ అనేది హైలైట్ అవుతాయి. నెక్స్ట్ టెక్స్ట్ దట్ కంటైన్స్. ఈ ఆప్షన్లో టెక్స్ట్ దట్ కంటైన్స్లో కూడా సేమ్ అదే విధంగా మనకి ఏ నెంబర్ అయితే కావాలో ఆ నెంబర్. ఇప్పుడు నేను వేరే నెంబర్ ఇద్దాం, 6,500. ఆ వాల్యూ ఎక్కడైనా ఉందా? లేదు, ఎందుకంటే ఆ వాల్యూ అనేది ఇక్కడ
ఈ టేబుల్‌లో అనేది లేదు కాబట్టి అది హైలైట్ అవ్వట్లేదు. 6550 అంటే అది అక్కడి వరకే తీసుకుంటుంది. 6550 ఎక్కడైతే ఉంటదో ఆ 6500 అనే 6550 అనే అమౌంట్ మాత్రమే హైలైట్ చేస్తుంది. ఓకే. అండ్ నాకు ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఇక్కడ నేను ఒక నెంబర్స్ అనేది ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మనము ఇక్కడ కొన్ని వాల్యూస్ అయితే ఎంటర్ చేసాం. ఇందులో ఈ 1300 ఎన్ని టైమ్స్ అనేది రిపీట్ అనేది నాకు అయిందో తెలియదు కాబట్టి దానికి కూడా మనం కండిషనల్ ఫార్మాటింగ్లో ఇలా తెలుసుకోవచ్చు. ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్స్ అని ఉంది కదా, డూప్లికేట్ వాల్యూస్ మీద క్లిక్ చేస్తే 1200 2 టైమ్స్ వచ్చింది, 1300 2 టైమ్స్ వచ్చింది. ఈ విధంగా కూడా మనం డూప్లికేషన్స్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ అండ్ హైలైటింగ్లో కూడా మనం టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు కండిషనల్ ఫార్మాటింగ్లో. డేటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత హైలైట్ సెల్స్ గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ 12,500 వాల్యూస్ ఇస్తున్నాం. 12,500 వాల్యూస్లో ఇక్కడ మనం టెక్స్ట్ అనేది ఎలా ఉండాలి అంటే లైట్ రెడ్, ఇది డిఫాల్ట్ ఉంటుంది. లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్. నాకు అలా వద్దు అనుకుంటే ఇక్కడ వేరే ఆప్షన్స్, ఎల్లో ఫిల్ విత్ డార్క్ ఎల్లో టెక్స్ట్ అంటే ఎల్లో ఫిల్ వచ్చి ఎల్లో కలర్ టెక్స్ట్ వస్తుంది. అలా కూడా వద్దు అనుకుంటే రెడ్ టెక్స్ట్, ఓన్లీ టెక్స్ట్ ఒకటే వస్తుంది. మీరు ఫార్మాట్ కూడా కలర్ ఫార్మాట్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో కలర్ ఎల్లో టెక్స్ట్, సేమ్ అదే విధంగా నాకు లెస్ దాన్ వాల్యూస్ వేరే కలర్లో కావాలి. డేటా సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ లెస్ దాన్ అనేది మనం ఇక్కడ డిఫాల్ట్గా పెట్టేద్దాం. లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్. ఓకే. సో ఈ విధంగా అయితే మనం కండిషనల్ ఫార్మాటింగ్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.